నెక్స్ట్ లెసన్ కొన్ని సహజ దృగ్విషయాలు. ఓకే, ఈ లెసన్లో చూసినట్టయితే ప్రీవియస్ క్లాస్లో అయితే పవనాలు, గాలివాన, తుఫాన్ల గురించి చదివారు. తుఫాన్లు మానవ జీవితాన్ని మరియు ఆస్తికి నష్టం కలిగించడం అనేది జరుగుతుందని తెలుసుకున్నాము. ఈ వినాశకరమైనటువంటి దృగ్విషయాల నుంచి కొంతవరకు మనల్ని మనం రక్షించుకోగలమని కూడా మనం అక్కడ కొన్ని చూసామన్నమాట. ఎలా రక్షించుకోవాలి అనేది కూడా ప్రీవియస్ క్లాస్లో, అంటే 7th క్లాస్లో. మరో 2 వినాశకరమైనటువంటి సహజ దృగ్విషయాలు ఈ లెసన్స్లో చర్చిద్దాము. మనకు ఫస్ట్ చూసినట్టయితే మెరుపులు, తర్వాత భూకంపాలన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ మెరుపులు సంబంధించి చూసినట్టయితే తీగలు వదులుగా ఉన్నప్పుడు విద్యుత్ స్తంభంపై నిప్పురవ్వల్ని మనం చూసే ఉంటాం. తీగ వదులుగా ఉన్నప్పుడు నిప్పురవ్వలని వస్తూ ఉంటాయి. గాలి వీచేటప్పుడు మరియు తీగలను కదిలించినప్పుడు ఈ దృగ్విషయం అనేది చాలా సాధారణంగానే చూస్తూ ఉంటాము. సాకెట్లోని దాని ప్లగ్ వదులుగా ఉన్నప్పుడు కూడా ఇలాగ నిప్పురవ్వలు చూస్తూ ఉంటాం. అదేవిధంగా మెరుపు కూడా విద్యుత్ వల్ల ఏర్పడేటువంటి ఒక నిప్పురవ్వగా చెప్పచ్చండి. విద్యుత్ వల్ల ఏర్పడుతుందన్నమాట. సో అదే మనకు భారీ మొత్తంలో ఉంటుంది కాబట్టి, మనకు అది భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఇవే మనకు మెరుపులు అనమాట. ఓకే, లైట్నింగ్ అని అంటాము. ప్రాచీన కాలంలో అయితే ఈ నిప్పురవ్వలకు గల కారణాన్ని ప్రజలు అర్థం చేసుకోలేదు. అందువల్ల వాళ్ళ మెరుపులకు భయపడి దేవతలు ఆగ్రహం చెందారు అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ మనకు సైన్స్ పరంగా చూసుకున్నట్టయితే మేఘాలలో ఉండేటువంటి ఆవేశాలు పోగవడం వల్ల మెరుపులు ఏర్పడతాయి అని చెప్పి మనం ఇక్కడ సైన్స్ పరంగా అయితే అర్థం చేసుకోవచ్చు. మెరుపులకు భయపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రాణాంతకమైనటువంటి ఆ నిప్పురవ్వలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం అనేది రక్షించుకోవాలన్నమాట. సో చూద్దాము. గ్రీకులకు తెలిసినటువంటి నిప్పురవ్వలు అని ఇచ్చారు. ఒక హెడ్లైన్ చూద్దాం. అంబర్ లేదా గుగ్గిలాన్ని, అంబర్ అంటే ఒక రకమైనటువంటి రెసిన్ అన్నమాట. దీన్ని ఉన్నితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువుల్ని ఆకర్షిస్తుంది. అంటే ఉన్నితో రుద్దినప్పుడు తీసుకొచ్చి జుట్టు కాడ పెడితే జుట్టు తలకు పోసినటువంటి ఆరిన తర్వాత ఉంటుంది కదా, అది కానీ పెట్టామంటే ఆ జుట్టుకి అతుక్కుంటుంది అనమాట. పురాతన గ్రీకులకు క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల నాటికే తెలుసు అనమాట ఇది. మీరు ఉన్ని లేదా పాలిస్టర్ దుస్తుల్ని తీసివేసేటప్పుడు మీ వెంట్రుకలు నిక్కబొడ్చుకోవడం చూసి ఉంటారు. మీరు ఒకవేళ చీకట్లో దుస్తుల్ని తీసేస్తూ ఉంటే చిన్న మినుకులను కూడా చూస్తారు. మనకు ఉన్నితో చేసినట్టు కూడా బెడ్షీట్ని చేత్తో ఇలాగ స్పీడ్గా అన్నామంటే కన్నా దాని మీద గీకినట్టుగా ఒక చిన్న లైటింగ్ అనేది కూడా వస్తుందన్నమాట. చిటపట ధ్వనిని కూడా వింటారు. 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అమెరికన్ శాస్త్రవేత్త మెరుపులు మరియు మీ దుస్తుల నుంచి ఏర్పడిన మినుకులు 2 ఒకే దృగ్విషయమని చెప్పాడనమాట. అవైతే పెద్ద మొత్తంలో భారీ స్థాయిలో ఉంటాయి మెరుపులు అయితే, ఇదైతే చిన్న మొత్తము. ప్రాసెస్ అనేది మనకు ఒకటే అనమాట. ఈ విషయంగా చెప్పింది ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. ఈయన అమెరికన్ శాస్త్రవేత్తగా చెప్పచ్చు. ఎప్పుడు చెప్పాడు? 1752. అయితే ఇది నిరూపించేందుకు 2000 సంవత్సరాలు పట్టిందంట నిరూపించడానికి. సో నెక్స్ట్ చూద్దాము. ఈ శాస్త్రీయ ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో, సైంటిఫిక్ డిస్కవరీస్ ఏవైతే ఉంటాయో చాలామంది యొక్క కృషి ఫలితం అంటే అది కొన్నిసార్లు చాలా ఎక్కువ సమయం కూడా పట్టచ్చు. ఏదో మాటకు చెప్పారనమాట. ఎన్నో ప్రయోగాలు చేసి మొత్తం మనకి అంతా నిజమే అనిపించిన తర్వాతనే తీస్తారు. సో అందుకనే మనకి ఇక్కడ ఎక్కువ సమయం పడుతుందన్నమాట. ఇప్పుడు మనం విద్యుత్ ఆవేశాల కొన్ని లక్షణాలను అధ్యయనం చేసుకుందాం. వీటికి ఆకాశంలో మెరుపులకు గల సంబంధం ఏంటో ఇక్కడ మనం చూద్దామండి. విద్యుత్ ఆవేశాలు స్వభావాన్ని అర్థం చేసుకోవడం కోసం మనం ఒక కింద కృత్యం అనేది ఇచ్చారు, అది చేస్తాము. మీరు ఆడినటువంటి ఒక ఆటను గుర్తు తెచ్చుకోండి అన్నారు. మీరు మీ పొడి జుట్టుపై ప్లాస్టిక్ స్కేల్తో వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు.
థర్డ్ టు 8 సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.